హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఫ్యాటీ లివర్ గురించి. సో ఫ్యాటీ లివర్ అనగానే ఆల్కహాల్ తీసుకుంటేనే వస్తుంది అని అనుకుంటారు, బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కూడా ఉంటాయి. సో అది ఏంటి అంటే మనం ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం అండ్ షుగర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేసుకోవడం అండ్ అలాగే యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా క్యాలరీ ఫుడ్ తీసుకున్నా కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే ఇది వస్తుంది అనమాట. సో దానికి సంబంధించి మన డైట్ వచ్చేసి ఎక్కువగా ఫైబర్ డైట్ అండ్ అలాగే లివర్ని క్లెన్స్ చేస్తూ ఉండాలి. సో దానికి ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ వెజీస్ ఆమ్లెట్. సో ఆమ్లెట్ వల్ల కూడా మన ఫ్యాటీ లివర్ అనేది కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఎస్ అవును. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఆమ్లెట్ అన్నావు, మరి ఎగ్స్ లేవా? ఎగ్స్ లేదు, ఇది వచ్చేసి వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా అనమాట. సో మనకు బేస్ రవ్వ అండ్ బేసన్తో ఆ బైండింగ్ ప్రాపర్టీ అనేది వచ్చేస్తుంది. ఓకే, మరి ఓట్స్ అనుకున్నాం కదా? యా, అది ఓట్స్ మనం పౌడర్ ఫామ్ లో తెచ్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి పౌడర్ ఫామ్ అనమాట. Yes. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసేయండి, మనం ఇవి సార్ట్ చేసేసుకోవాలి. అలాగే. ముందుగా కొంచెం నూనె, సో ఫ్యాటీ లివర్ అనగానే యాక్చువల్లీ బర్నింగ్ టాపిక్ ఇది పల్లవి. నాకైతే ఫ్యాటీ లివర్ గురించి తెలిసింది ఇలా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎక్కువ శాతం ఇది వస్తుందని, అది చాలా డేంజరస్ అని. సో అసలు ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ముందు మాట్లాడుకున్నట్టు ఫ్యాట్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫ్యాట్ అనేది మనం కరిగించాలి. సో సమ్వాట్ వేస్ట్ మెటీరియల్ పోయినా కానీ మిగిలిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది మనం బాగా దాన్ని మళ్ళీ బర్న్ చేయాలి. సో అలా చేయనప్పుడు అది ఫ్యాట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండి లివర్ ఫంక్షనింగ్ని ఆపేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు లివర్ అనేది మనకు మెయిన్ ఫంక్షనింగ్ మన బాడీలో కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లెన్స్ చేస్తూ కూడా ఉండాలి. అంటే కొన్ని డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం, లేదంటే కొన్ని నాన్ ఫ్లేమబుల్ లైక్ సాలడ్స్ అయినా స్ప్రౌట్స్ అయినా ఇలా ఏదైనా కొంచెం ఆమ్లెట్ ఫామ్లో అంటే షాలో ఫ్రై చేసుకున్న ఫుడ్స్ తీసుకోవడం, అలా మన డైట్ అనేది మ్యాక్సిమం మన బాడీ సపోర్ట్ చేసేటట్టుగా అండ్ అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఉంటే మన లివర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో బేసికలీ సో అపార్ట్ ఫ్రమ్ ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా మనం కట్ డౌన్ చేయాలి. అది కాకుండా ఇంకా ఆల్కహాల్ కట్ చేసాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినడం కాకుండా ఇలా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో బేసికలీ ఆల్కహాల్ అనేది ఒకటి టాక్సిక్, మరొకటి అది కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎస్. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఓకే. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇది మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందా, ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందా? సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్నది రేషియో చూసుకుంటే ఎక్కువగా బాయ్స్కి ఎక్కువగా వస్తుంది. అండ్ అలాగే ఫీమేల్స్కి వచ్చేసి ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి అనమాట. ముఖ్యంగా అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి కాబట్టి ఫ్యాట్ పరంగా చూసుకుంటే కొంచెం ఉమెన్స్కి ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా సరే, అండ్ దట్టు ఇండియన్స్లో మనకు అబ్డామినల్ ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము బిఎంఐని బట్టి మన డైట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెరిడిటరీ నుంచి చూసుకున్నా, జీన్స్ నుంచి చూసుకున్నా ఇండియన్స్ లో కొంచెం మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అందరికి 25 అంటే బిఎంఐ 25 దాటితే రిస్క్, మనకు మాత్రం బిఎంఐ 23 దాటితేనే రిస్క్ అనమాట. ఓకే పల్లవి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ కూడా, ఆ తర్వాత బెల్ పెప్పర్స్ కూడా,
మష్రూమ్స్. సో మష్రూమ్స్ నుంచి మనకు కొంచెం వాటర్ ఊరుతుంది. అది ఎవాపరేట్ అయిపోయాక మనం స్పైసెస్లో పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే. అంతలోపు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్. అండ్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం ఓట్స్ పౌడరు. మనము డ్రై రోస్ట్ అలా చేసుకుని పౌడర్ పట్టుకోవాలా, లేకపోతే జస్ట్ అలా పౌడర్ పట్టేయచ్చు? జస్ట్ అలా పౌడర్ పట్టేసుకున్నా సరిపోతుంది. అలాగే. అలాగే బేసన్ కొంచెం. సో మనము బేసన్ని కొంచెం బేస్ లాగా అంటే బైండింగ్ ప్రాపర్టీకి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ 3 స్పూన్లు సరిపోతుంది. అండ్ అలాగే రవ్వ కూడా. సో బేసన్ ఎంత తీసుకుంటున్నామో రవ్వ కూడా అంతే తీసుకోవాలి. కొంత మనకి క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది కదా. ఎస్. సో మనలో పల్లవి చాలా మందికి బిఎంఐ రేట్స్ ఇవన్నీ కూడా ఏం ఐడియా ఉండదు. అవును. అండ్ అది ఎంత తరచూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి? సో మనం వచ్చేసి వెయిట్ వచ్చేసి ఎవ్రీ 2 weeks ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వెయిట్ కొంచెం పుట్ ఆన్ అవుతున్నాము లేదంటే వెయిట్ తగ్గడం కూడా ప్రాబ్లమే. అవును. అంత డ్రాస్టిక్ చేంజ్ కూడా ఉండకూడదు కాబట్టి మనం ఎవ్రీ 3 months ఒకసారైనా అట్లీస్ట్ మన బిఎంఐ అవన్నీ మన బాడీ కాంపోజిషన్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఓకే. ఇంకా కొంచెం ఒక ఏజ్ పైబడిన వాళ్ళైతే ఇంకొంచెం కేర్ఫుల్గా హెల్త్కి సంబంధించి టెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలా? ఏదైనా సరే మనం కొంచెం ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి కొంచెం ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇదివరకు అయితే ఇయర్లీ వన్స్ లేదంటే ఇయర్లీ ట్వైస్ అయినా సరిపోతుందని అనుకుంటారు. బట్ ఇప్పుడు 3 monthsకి వన్స్ ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ బాడీలో చేంజెస్ చూస్తే మంత్లీ వన్స్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. సో అది చక్కగా వేగింది అనుకుంటా. అవును. నీళ్ళు అయితే అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. అండ్ ఫస్ట్ మనం ఏదైతే పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకున్నామో అందులో పెరుగు కూడా వేసేసుకుంటున్నాం. ఇందులోనే కొంచెం మనము ఫ్రూట్ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం వేయించుకున్న వెజ్జెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో ఫైనల్లీ కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఓకే. సో ఈ ఆమ్లెట్ని మనం ఎంత తరచూ తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్లో మనం ఇంకా పీస్ కానీ బీన్స్ కానీ క్యారెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసిన క్యారెట్ కూడా వేసేసుకుందాం. లేదంటే ఇది మనం టాపింగ్ లాగా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తురుమే కాబట్టి డైరెక్ట్గా మనం అలాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. సో సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వేగనిద్దాం. ఓకే. ఓకే. సో చక్కగా అయిపోయింది. ఫ్లిప్ కూడా చేసుకున్నాము. ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే.
పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్య, ఓట్స్ వెజీస్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ వెజ్జీస్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ వెజ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు సరిపడా, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మష్రూమ్ ముక్కలు 1 కప్పు. ఓట్స్ వెజీస్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పొడి, శనగపిండి, రవ్వ, పెరుగు, ఫ్రూట్ సాల్ట్, వేయించుకున్న వెజిటబుల్స్ మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త నీళ్లు పోసి క్యారెట్ తురుము వేసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని వెజ్ ఆమ్లెట్ లాగా వేసుకుని 2 పక్కల నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్ ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తారు కదా, పల్లవి టేస్టింగ్ చేద్దామా? ఓకే. వెరీ వెరీ యమ్మీ పల్లవి. సో మనం వేసుకున్న వెజ్జీస్ అయితే అలా కరిగిపోయాయని చెప్పాలి. సో చాలా మనకి చక్కగా సున్నితంగా స్మూత్ గా ఉందన్నమాట. సో చిన్న పిల్లలు కూడా కొంతమంది ముక్కలు ఏమన్నా ఉంటే ఇష్టపడరు కదా, అవును. సో అలాంటి వాళ్ళకు కూడా పెట్టేయచ్చు అనిపించింది. చాలా ఎమ్మీగా ఉంది. యా, సో ఇంకొకటి ఏంటంటే ఓట్స్ మనం హిడెన్ గా ఇస్తున్నట్టు ఇక్కడ. అండ్ దాంతోపాటు ఎవరికైతే కొంచెం బేసన్ తింటే పడదు అలాంటి డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈవెన్ దో మనం యాడ్ చేసిన ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలియట్లేదు బికాస్ ఆఫ్ ఆ రవ్వ అది యాడ్ చేసినందుకు. అవును. అండ్ ఆ వెజెస్ కానీ రవ్వ వల్ల వచ్చే క్రిస్పీనెస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. అవును, చాలా ఎన్హాన్స్ అయింది టేస్ట్ కూడా. సో ఫస్ట్ రెసిపీ సూపర్ గా ఉంది. సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి ఫూల్ మకానా చుడ్వా. ఓకే, సో చుడ్వా అంటే ఇది స్నాక్స్ టైప్ ఆఫ్ వెరైటీ. యా, స్నాక్స్ టైప్. సో మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదో ఒక విధంగా ప్రిపేర్ చేసుకుంటాం, బట్ స్నాక్స్ వచ్చేసరికి పాజ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మీ రెసిపీ. షూర్, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చక్కగా దానిమ్మ గింజలు తీసుకొచ్చావు, అలాగే టొమాటోస్, ఉల్లిపాయలు, పల్లీలా? యా, పల్లీలు కూడా ఉన్నాయి. పల్లీలు ఫూల్ మకానా. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని ఫూల్ మకానా కొంచెం ఆలివ్ ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. సో పల్లీలు డ్రై రోస్ట్. పల్లవి, సో ఈ స్నాక్ ఐటమ్ అనేది సో మన ఫ్యాటీ లివర్ కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఫస్ట్ థింగ్ మనకు ఫూల్ మకానా అండ్ అలాగే పల్లీలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే దానిమ్మ గింజలలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా, ప్రోటీన్ వచ్చేసి మనకు కొంచెం ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి, అండ్ అలాగే ఫైబర్ వచ్చేసి ముందు చెప్పినట్టు చాలా మందికి నాజియా అండ్ అలాగే ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది. సో అవి రెండు కూడా తగ్గిస్తుంది అనమాట. రిమైనింగ్ ఆనియన్ కానీ టొమాటో కానీ, అండ్ టొమాటో వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్కి, అండ్ ఆనియన్ వచ్చేసి అగైన్ మళ్ళీ డైజెషన్ అండ్ ఇంకేదైనా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తగ్గిస్తుంది, అండ్ అలాగే ఇన్ఫెక్షన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఓకే ఓకే, సో అది కొంచెం వేగాక మనం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పల్లవి, కొంచెం రోస్ట్ అయిపోయాయి కదా? యా, రోస్ట్ అయ్యాయి. దాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది సైడ్కి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. సో ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫూల్ మకానా.
ఓకే పల్లవి, యా సో ఫుల్ మకానా కూడా వేగిపోయాయి. ఓకే, అది కూడా వేసేసుకుందాం. సో ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, చాట్ మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్, నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. సో చట్పటాస్ని మనం యూజువలీ చాలా మంది లైక్ చేస్తూ ఉంటాము. Yes. సో అది కూడా పల్లీ కాంబినేషన్, ఫూల్ మకానా కాంబినేషన్ అంటే సూపర్గా ఉంటుంది కదా. యా, సో లెమన్ స్క్వీజర్ కూడా ఇవ్వండి. ఓకే, సో లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఏవైతే స్పైసెస్ అన్నీ కూడా వేసామో ఇవి చక్కగా దీనికి పట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని కొంచెం గార్నిషింగ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం దానిమ్మ గింజలు, అలాగే సేవాయి కూడా, ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే. చాలా చాలా డెలిషియస్గా అయితే ఉంది పల్లవి. సో అయిపోయినట్టేనా? యా అమూల్య, పూల్ మకానా చుడవా రెడీ అయిపోయింది. ఓకే, ఫుల్ మకానా చుడువా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫూల్ మకానా చుడువాకి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మకానా 1 కప్పు, ఉప్పు సరిపడా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, సన్నకారపూస కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, పల్లీలు 1/2 కప్పు, నిమ్మకాయ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు. ఫూల్ మకానా చుడువా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి ఫూల్ మకానా వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, సన్నకారపూస, పుదీనా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఫూల్ మకానా చుడువా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తారు కదా పల్లవి, మరి టేస్ట్ చేద్దామా? ఓకే, వెరీ టేస్టీ, చట్పటా అని అయితే చెప్తాను. చాలా చాలా బాగుంది. ఫూల్ మకానా అలాగే పల్లి అండ్ ఆల్సో దానిమ్మ గింజలు కూడా చాలా భలే ఉంది. ఎందుకంటే చాట్ మసాలా వేసాం కదా, ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయింది. ఈ స్వీట్నెస్ మనకి చక్కగా దానిమ్మ గింజల నుంచి ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. యా, సో లెమన్ స్క్వీజ్ చేసినందుకు కూడా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అండ్ అలాగే మంచి చాట్ తిన్న ఫీలింగ్. సో 2 రెసిపీస్ కూడా అద్భుతంగా వచ్చాయి పల్లవి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ వెజీస్ ఆమ్లెట్. ఓట్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ అండ్ అలాగే వెయిట్ లాస్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఓట్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫూల్ మకానా చుడవా. ఫూల్ మకానాలో మనకు ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా టైప్ ఆఫ్ సీడ్ కాబట్టి మనకి ఇందులో omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎవరికైతే కొలెస్ట్రాల్స్ అంటే చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో
ఫుల్ మకానాన్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పల్లీలలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది మన బోన్ ఎన్హాన్స్మెంట్కి అండ్ అలాగే బాడీ ఇంప్రూవ్మెంట్, మజిల్ ఇంప్రూవ్మెంట్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా చెప్పేశావు. అండ్ నిజంగా ఫూల్ మకానా చాట్ కానివ్వు, మన వెజీస్ ఆమ్లెట్ కానివ్వు సూపర్గా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాళ హెల్తీ అండ్ టేస్టీ. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బై బాయ్.